యువ ఆటగాళ్లకు అవకాశాల పేరిట సీనియర్లను ఫామ్లో ఉన్న సంజు శాంసన్ వంటి ఆటగాళ్లను పక్కన పెట్టడం వల్లే భారత్కు ఈ గతి పట్టిందని స్పష్టమవుతోంది. బీసీసీఐ తక్షణమే స్పందించి జట్టు ఎంపిక విధానాన్ని మార్చకపోతే రాబోయే రోజుల్లో భారత్ క్రికెట్ మరిన్ని దారుణమైన పరాజయాలను చవిచూడాల్సి వస్తుంది. భారత క్రికెట్ జట్టు వైఫల్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇంగ్లాండ్తో జరిగిన 4వ టీ20 మ్యాచ్లను టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూడగట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ చేతులెత్తేసిన భారత్ ఇంగ్లాండ్కు సిరీస్ను సమర్పించుకోవడంతో అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్గా వచ్చి యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కేవలం 15 పరుగులు చేసి నిరాశపరిచాడు. ప్రపంచ కప్ హీరో సంజు శాంసన్ వంటి మేటి ఆటగాడిని పక్కన పెట్టి మరి ఇతనికి అవకాశం ఇస్తే వరుసగా 3 మ్యాచ్ల్లో ఘోరంగా విఫలమయ్యాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ కేవలం 4 పరుగులకే వెనుదిరగ్గా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ 16 పరుగులకే ఆదిల్ రషీద్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి భారత్ పీకల్లో కష్టాల్లో పడింది. మరోవైపు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ 5 పరుగులకే అవుట్ అయి తన ఫామ్ లేమిని చాటుకున్నాడు. అసలు ఇతడిని జట్టులో ఎందుకు తీసుకుంటున్నారో దేవుడికే తెలియాలంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సింహంలా పోరాడాడు. 49 బంతులు ఎదుర్కొన్న అయ్యర్ 5 4లు 5 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి అద్భుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అయ్యర్ చేసిన ఈ పరుగుల వల్లే భారత్ కనీసం ఆ మాత్రం స్కోర్ అయినా సాధించగలిగింది. మిగిలిన బ్యాటర్లంతా ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచలేకపోయింది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టుకు మన బౌలర్లు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. హర్షదీప్ సింగ్ తన 2వ ఓవర్లో జోస్ బట్లర్ను అవుట్ చేసిన ఆ తర్వాత ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్ కలిసి తన బౌలర్లను ఉతికారేశారు. ప్రిన్స్ యాదవ్ వేసిన తొలి ఓవర్లోనే 15 పరుగులు రాబట్టారు. ఇక ప్రసిద్ధ్ కృష్ణ 3వ ఓవర్లో 26 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ముఖ్యంగా స్పిన్నర్లు అక్షర్ పటేల్ 2 ఓవర్లలో 24 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 1 ఓవర్లో 19 పరుగులు, శివం దుబే 1 ఓవర్లో 15 పరుగులు ధారాళంగా పరుగులు సమర్పించుకుని ఇంగ్లాండ్ విజయాన్ని మరింత సులువు చేశారు. ఫిల్ సాల్ట్ 59 నాటౌట్, హ్యారీ బ్రూక్ 75 నాటౌట్. కేవలం 13.5 ఓవర్లలోనే ఒక్క వికెట్ కోల్పోయి మ్యాచ్ను వన్ సైడ్ చేశారు. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఆడిన 6 మ్యాచ్ల్లో భారత్ ఒక్కటి కూడా గెలవకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయ్యర్ బ్యాటింగ్లో రాణించిన కెప్టెన్సీ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు ప్రధాన కోచ్ గంభీర్ వ్యూహాలు కూడా బెడిసి కొడుతున్నాయి. అసలు గంభీర్ డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నాడా లేదా, అసలు ఉంటే ఆటగాళ్లకు ఎలాంటి సలహాలు ఇస్తున్నాడనే అనుమానాలు కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆడుతున్న జట్టు ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన జట్టుగా కనిపిస్తుందని విమర్శకులు పెదవి విరుస్తున్నారు.